ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లల, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును అనుగ్రహించి మరి 2024 సంవత్సరము 12వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలండి. మరి రోజు దేవుని వాక్యము అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపింది. ఆయన స్త్రీయందు పుట్టి, గలతీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమండి. పిల్లల, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. కాబట్టి ఆనాడు అపొస్తలుడైనటువంటి పౌలు కూడా ప్రస్తావిస్తూ అని తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ ద్వారా అని మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని. మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడి లోకానికి రావటానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి తన కాలాన్ని బట్టి పంపించారు. కాబట్టి ఆయన వచ్చినటువంటి వాస్తవం అది నిజమేనని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆయన గొప్ప తండ్రి, మహోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన రాక ప్రజలందరూ పాపములు మరి తీసివేయటం కొరకనని లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. మరి మహోన్నతుని తండ్రి తన కుమారుని లోకానికి పంపించాను. ఆయన 2024 సంవత్సరానికి ఉన్నటువంటి వాడు కాదు, కానీ ఆది అందు కూడా ఉన్నటువంటి వాడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఉద్దేశం ఏంటో అతను నెరవేర్చుకుని వెళ్ళినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు ఉన్నాను. మహిమోన్నతుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఆయన ప్రభు యేసు నీకు వందనాలు తండ్రి. ఈ కుమారుని యేసుక్రీస్తు ప్రభు కుమారుడికి లోకానికి రావటానికి గొప్ప ఉద్దేశం ఉంది. అనే దినానికి స్థలానికి రావాలో భూలోకానికి ఆ రోజుకి నువ్వు పంపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి, ఆయన నీ కుమారునికి ముందు అనేక మంది బిడ్డలను లేకపోతే పంపించారు, ఎవరు కూడా అంగీకరించకుండా ఉన్నారు. తర్వాత ఆయన నీ కుమారుడి లోకానికి వచ్చాడు. నీ రొమ్మును ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడు ఆయన తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి, దేవాదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. దేవాదిగో తండ్రి యేసు ప్రతి కుటుంబాలు కూడా సంతోషం, ఆనందం తెచ్చండి. దేవ, జరగబోతున్న క్రిస్మస్ దినాలన్నీ కూడా మహిమకరంగా జరిగించుకొని బాబు నీకు స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. మరి యవన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలను రక్షించుకొని కాపాడని తండ్రి. చెడు వెసల నుంచి విడుదల చేయండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి వంతరంపండి. దేవతండ్రి యేసయ్య మరి ఏలుతున్నటువంటి నాయకులందరూ కూడా సమయోచితమని జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు. ఇగో నన్ను ప్రవిదేశిస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవతని అందరికీ మంచి ఆరోగ్యం దేవ యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నేను చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చదువుకుని ఉన్నతమైన స్థితిలో ముందుకు నడవటానికి కృప దయచేయండి దేవ. నీ బిడ్డలైన వారు అన్ని రంగాల్లో తండ్రి ప్రభా మరి నాయన పని చేయడానికి, నేను ఉద్యోగాలు చేయడం కృప దయచేయండి. వారు డాక్టర్లే కానివ్వండి, లాయర్లే కానివ్వండి, ఇంజనీర్లే కానివ్వండి దేవ తండ్రి నాయన యేసు. మరి ఏవేమి తండ్రి వాళ్ళు నాయన చదువుని బట్టి, జ్ఞానం బట్టి వారి నాయన ప్రభా నీ రంగంలో నడిపించడానికి కృప దయచేయండి దేవానికి స్తోత్రాలు. పనికెళ్ళే బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి దేవతండ్రి. యేసు మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. దేవతండ్రి ఇదిగో నన్ను యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు విడుదలచండి. కోర్టుకోవడం కేసులను కొన్ని కొట్టివేసి దేవతని దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.